హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను తెలంగాణ ఉగాది స్పెషల్ అయిన బొబ్బట్లు ఏ విధంగా తయారు చేయాలో చెప్తాను. వీటినే కొన్ని డిస్ట్రిక్ట్లో పోలేలు అని, మరికొన్ని డిస్ట్రిక్ట్లో భక్షాలు అని డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు. వీటిని గోధుమ పిండితో చాలా హెల్తీగా, టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. కుక్కర్లో 150 గ్రాముల వరకు శనగపప్పు తీసుకుందాం. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. పప్పుని అరగంట సేపు ఖచ్చితంగా నానబెట్టాలి. అప్పుడే పప్పు చక్కగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2-3 కప్పుల గోధుమ పిండి తీసుకుందాం. నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. మీరు కావాలంటే మైదా పిండి యూస్ చేయొచ్చు. బట్ గోధుమ పిండితో చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అందులో కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు పిండిని బాగా మసాజ్ చేసి మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా అరగంట సేపు నానబెట్టిన శనగపప్పులో 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును మెత్తగా ఉడికించుకుందాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ఆవిరి నార్మల్గా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. పప్పు చక్కగా ఉడికింది. ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకుందాం. ఈ వాటర్తో చారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చారు ఎలా చేయాలో నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ పప్పుని గరిటెతో మెత్తగా మెదుపుకుందాం. పప్పు చక్కగా ఉడికింది కాబట్టి మిక్సీ వేయాల్సిన అవసరం లేకుండా మనం పప్పు వేడిగా ఉన్నప్పుడే ఇలాగా స్పూన్తో మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. పప్పుని మెత్తగా మెదుపుకున్న తర్వాత అందులో సరిపడా బెల్లం తురుము వేసుకుందాం. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ సోంపు వేసుకుందాం. బొబ్బట్లో సోంపు వేయడం వలన బొబ్బట్లు టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు పప్పును మిక్సీ వేసినట్టయితే మిక్సీ వేసే టైంలో 1 టీ స్పూన్ సోంపు వేసి మిక్సీ వేసుకుంటే సోంపు పప్పులో చక్కగా కలిసిపోతుంది. బెల్లం వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగే వరకు కలుపుతూ కరిగించుకోండి. బెల్లం ఈ విధంగా పప్పులో చక్కగా కరిగిపోయిన తర్వాత పప్పు బాగా ముద్దగా అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేయడం వలన బొబ్బట్లు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు అరగంట సేపు మనం కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పిండిని బాగా కలిపిన తర్వాత కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని వేళ్ళతో ఒక చిన్న గుంటలాగా చేసుకోవాలి. అలా చేసుకున్న గుంటలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని పెట్టుకోవాలి. పిండికి సరిపడినంత పూర్ణాన్ని పెట్టుకొని పిండి ఎడ్జెస్ని బాగా క్లోజ్ చేయాలి. పూర్ణం బయటికి రాకుండా పిండి మొత్తాన్ని బాగా క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి. ఫ్లోర్ పైన కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీ పైన కూడా పొడిపిండి చల్లుకుంటూ నెమ్మదిగా చపాతీలా ఒత్తుకోవాలి. మనం పెట్టిన స్టఫింగ్ ఎక్కడ కూడా బయటకి రాకుండా పొడిపిండి చల్లుకుంటూ నెమ్మదిగా చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఐరన్ ప్యాన్ పెట్టి దానిపైన కొద్దిగా నెయ్యి వేసి తవ్వ వేడయ్యే వరకు వెయిట్ చేద్దాం. ప్యాన్ వేడైన తర్వాత మనం రెడీ చేసిన బొబ్బట్లు వేసి కాల్చుకుందాం.
ఒక క్లీన్ కాటన్ క్లాత్తో పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని క్లీన్ చేసుకోవాలి. బొబ్బట్లు అక్కడక్కడ కొద్దిగా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా మరోవైపు టర్న్ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకుంటే బొబ్బట్లు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మరోవైపు టర్న్ చేసి ఇంకొద్దిగా నెయ్యి వేసి కాల్చుకుందాం. బొబ్బట్టు మొత్తాన్ని కూడా తిప్పుతూ కాల్చుకోవాలి. అప్పుడే బొబ్బట్టు మొత్తం ఈవెన్గా బాగా కాలుతుంది. ఒకవైపు బాగా కాలిన తర్వాత టర్న్ చేసి అన్ని వైపులు బాగా కాల్చుకోండి. ఈ విధంగా కాలితే మన బొబ్బట్టు రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మిగతా బొబ్బట్లు కూడా రెడీ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా గోధుమ పిండి తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ వేళ్ళతో ఒక చిన్న గుడ్డలాగా చేసుకోండి. అందులో మనం సరిపడినంత పూర్ణం పెట్టుకోవాలి. పూర్ణం తక్కువ అవ్వకుండా కరెక్ట్గా మన చపాతీకి సరిపోయేలాగా పెట్టుకోవాలి. అప్పుడే చపాతీ స్వీట్గా తింటుంటే టేస్టీగా ఉంటుంది. పొడిపిండి చల్లుకుంటూ చపాతీలా చేసుకుందాం. మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో చేసుకోవడం వలన చాలా టేస్టీగా ఆరోగ్యంగా ఉంటుంది. తెలంగాణ వైపు వీటితో పాటు తినడానికి మనకు పానకం కూడా ఇస్తారు. పానకంలో ఈ బొబ్బట్టు పెట్టుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నేను మీకు ఆ పానకం ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. పెనం మీద కొద్దిగా నెయ్యి వేసి మనం చేసుకున్న సెకండ్ బొబ్బట్టు కూడా వేసి కాల్చుకుందాం. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బొబ్బట్లో కాల్చుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసి రెండు వైపులా బాగా కాల్చుకుందాం. రెండో వైపు టర్న్ చేసి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి బొబ్బట్టు అన్ని వైపులా బాగా కాల్చుకోండి. ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసి ఎడ్జెస్ని కూడా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన బొబ్బట్టుని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా అన్ని బొబ్బట్లు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న గిన్నె పెట్టి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు అందులో కొద్దిగా బెల్లం వేసి బెల్లం కంప్లీట్గా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. పానకంలో నెయ్యి వేయడం వలన పానకం టేస్ట్ చాలా బాగుంటుంది. బొబ్బట్లు ఆ పానకంలో పెట్టుకొని తింటుంటే టేస్ట్ అద్దరిపోతుంది. మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ విధంగా పానకం రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేడి వేడి బొబ్బట్లను ఈ పానకంలో పెట్టుకొని తింటుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు బొబ్బట్లను పానకంతో తిని ఉండకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని యమ్మీ రెసిపీస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.